నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిని ఖండించిన ప్రజా సంఘాలు నేతలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు. ఉగ్రవాదులపై ప్రతిచర్య కఠినంగా ఉండాలని డిమాండ్. జిల్లాలో ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. సుపరిపాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థది కీలక పాత్రని వ్యాఖ్యానించిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి. గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్న ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి. ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరచుకోవాలని గిరిజనులకు పిలుపు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు చీపురుపల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి మండల కేంద్రంలోని జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు మండల పరిషత్ కార్యాలయం నుండి గాంధీ బొమ్మ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ సమైక్యతను దెబ్బతీసే ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించరాదన్నారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన ఈ దాడి దేశ శాంతి భద్రతలను భంగపరిచే చర్యగా అభివర్ణించారు. రాజకీయాలకు అతీతంగా ఈ దాడులకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైందని తెలిపారు. బాధితులకు తగిన న్యాయం జరిగే విధంగా ముస్కరులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా ఈ దేశంలో ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య విధంగా ఎన్నడూ మీ వెంట ఉంటారు. ఈ దేశంలో ఎలాంటి ఉగ్రవాదులకు చోటు లేకుండా చేయాలని మేమందరం కూడా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఒక నిరసన ర్యాలీని తెలియజేస్తూ మీ వెంటే ఉంటాం. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు జాతీయవాదంతో, ప్రజాస్వామ్యవాదంతో ఎప్పుడు ఇలాంటి వాటికి చోటు ఇవ్వలేని కారణంగా మరి ఇలాంటి సంఘటనని ముక్తం ఖండంతో మేమందరం ఖండిస్తూ మరి చనిపోయిన కుటుంబాలందరికీ కూడా ఒక్కసారి చనిపోయిన పుట్టుకలందరికీ కూడా అమర్ రహే అని తెలియజేస్తూ ఇలాంటి సంఘటన జరగకుండా దేశ ప్రధానమంత్రి గారు, దేశ రాష్ట్రపతి గారు అందరూ కూడా పెద్ద ఎత్తున కుటుంబాలని ఆదుకోవాలని, మా కుటుంబాలందరికీ కూడా ఈ భారత ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేయాలని ప్రపంచ దేశాలకి తెలియజేసే విధంగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసే వరకు మనందరం కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పి మీకు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి. అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులకు గుణపాఠం చెబుతుందని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పహల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడిలో మరణించిన 30 మంది ఆత్మలకు శాంతి చేకూరాలని బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఈ దుర్మార్గపు ఉగ్రవాదుల చర్యలను ఖండించాల్సిందేనని అన్నారు. ఉగ్రవాది దాడిలో మృతి చెందిన వారిలో పార్వతీపురానికి చెందిన వారు కూడా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని విజయనగరం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కె అప్పలరాజు అన్నారు. విజయనగరం పట్టణంలో ప్రతి గురువారం చేపట్టే వార్డు పర్యటనలో పాల్గొని పలు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విజయనగరం పట్టణంలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న వార్డు పర్యటన నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కె అప్పలరాజు ఆధ్వర్యంలో 28వ డివిజన్ పిఎస్ఆర్ కాలనీ పార్క్ నుండి ప్రారంభమైంది. ఈ మేరకు కార్పొరేటర్ జాకీర్ హుస్సేన్ పలు సమస్యలను వినతి రూపంలో ఆయనకు అందజేశారు. అనంతరం డివిజన్లో పర్యటించి పలు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ కె అప్పలరాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కమిషనర్ పల్లి నలనయ్య సూచనలతో ప్రతి గురువారం వార్డు పర్యటనలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా
28వ డివిజన్లో పర్యటించి పలు సమస్యలు గుర్తించామన్నారు. ముఖ్యంగా పార్కుల నిర్వహణ విషయమై ఇబ్బందులను గమనించామన్నారు. వాటిని పరిష్కరించేందుకు తగు సూచనలు చేశామన్నారు. అలాగే కాలువల ప్రక్షాళన గురించి పలువురు ప్రస్తావించడం జరిగిందని, సమస్యలన్నిటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవి త్వరగా పరిష్కారమయ్యే విధంగా చూస్తామన్నారు. అలాగే కొన్ని పనులు టెండర్ దశలోనూ, మరికొన్ని పనులు నిర్మాణ దశలోనూ ఉన్నాయని తెలిపారు. సత్వరమే అన్ని పనులు పూర్తి చేసి ప్రజా వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. కార్పొరేటర్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ డివిజన్లో అనేక సమస్యలను ఇప్పటికే పరిష్కరించామని, మరికొన్ని సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సీతారామమూర్తి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గౌరవ శ్రీ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శ్రీ కమిషనర్ గారు పల్లి నల్లనాయ గారి ఆదేశానుసారం మరి మన నగరపాలక సంస్థలోని 28వ వార్డులో 34వ సచివాలయ పరిధిలో ఈరోజు వార్డు పర్యటన మనం ప్రారంభించడం జరిగింది. సదరు వార్డులో తిరుగుతూ ఈ వార్డులో చాలా వరకు రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేయబడ్డాయి. మరికొన్ని రోడ్లు కూడా ప్రపోజల్స్ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అతి త్వరలోనే టెండర్ సిస్టమ్ పూర్తయిన తర్వాత ఆ వర్క్స్ కూడా ప్రారంభమవుతాయి. ఇంకా చిన్న చిన్నవి ఏవో ఉన్నాయి మట్టి రోడ్లు కూడా, వాటిని కూడా మనం కొత్తగా వాటిని చేరుస్తున్నాం. అదేవిధంగా ఈ పార్క్స్ అన్నీ కూడా ఎటువంటి ఆక్రమణకు జరగకుండా ఎప్పుడు కూడా సిబ్బంది నిఘా ఉంచి వాటిని పరిశుభ్రంగా ఉంచి స్థానిక అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా డైలీ వాటిని ఉపయోగించుకునే విధంగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. సిబ్బంది కూడా ఆదేశాలు చేయడం జరిగింది. అదేవిధంగా లైటింగు, వాటర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే వాటిని అన్నింటినీ గుర్తించి మనం ప్రాధాన్యత దృష్ట్యా వెంటనే ఇమీడియట్గా చేసి ప్రజలకు ఏవైతే మన సౌకర్యాలు కల్పించాలో వాటిని ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టైం పట్టేవన్నింటినీ కూడా ప్రపోజల్స్ పెట్టి వాటిని ప్రొసీజర్ ప్రకారం వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. కావున ఈ విధంగా మనం వార్డు పర్యటనలో సమస్యలు గుర్తించి పరిష్కరించడానికి ఈ వార్డు పర్యటన ఎంతో దోహదపడుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ పిఎస్ఆర్ కాలనీలో అభివృద్ధి చాన్నాళ్ళు బట్టి ఇలా పెండింగ్లో ఉన్న రోడ్లు, పెండింగ్లో ఉన్న కాలువలు ఇవన్నీ కలిపి చేయడానికి మనం మున్సిపల్ సిబ్బంది వారి సహకారంతో ఈ రోడ్ ప్రపోజల్స్ మనం పెట్టడం జరిగింది. అయితే గతంలో ప్రతి చోట ఈ వార్డులో ఉన్న ఫండ్స్ అన్ని చోట వర్కులు చేయించాల ప్రాధాన్యత క్రమంగా ముందు రాజీవ్ కాలనీలో సుమారు 2 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేసి మంచినీటి సమస్య గత 30-40 సంవత్సరాలుగా ఉన్న మంచినీటి సమస్యని ఈరోజు అధిగమించి మున్సిపాలిటీ వారు అందరూ డిఈ గారు, ఏఈ గారు, మన కమిషనర్ గారు అందరి సహకారంతో అక్కడ అధిగమించడం జరిగింది. అలాగే ఇక్కడ పిఎస్ఆర్ కాలనీలో ఉన్న రోడ్లు ఈసారి 2వ విడతగా పిఎస్ఆర్ కాలనీలో ఉన్న రోడ్లు అన్నీ ఒకేసారి శాంక్షన్ చేసి వాటన్నిటి కూడా మన మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఈ పనులు చేసుకోవడానికి మనం శ్రీకారం చుడుతున్నందుకు మున్సిపల్ కమిషనర్ వారికి అలాగే మిగతా సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాప సూచకంగా రాజాం పట్టణంలో బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడిని ఖండిస్తూ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ బీజేపీ, జనసేన పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని అతి హేయమైన చర్యగా అభివర్ణించారు. ఘటనలో భారత పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలను నింపిందన్నారు. పాకిస్తాన్ ప్రోత్సాహిక టెర్రరిజంను భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవని, దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటగిరి నారాయణరావు, పీవీజీ కృష్ణంరాజు, రాజాం టౌన్ ప్రెసిడెంట్ జొన్నాడ రంజిత్, పార్టీ విస్తారక వేమకోటి గిరిబాబు, జి నాగరాజు, జనసేన పార్టీ నాయకులు ప్రవీణ్, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజాం నియోజకవర్గం జనసేన ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు మన జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ వారి యొక్క దాడి చర్యలను ఖండిస్తూ ఈరోజు మన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి అయినటువంటి శ్రీ పొగిరి సురేష్ బాబు గారి సూచనల మేరకు రాజాం జనసేన పార్టీ జన సైనికుల ఆధ్వర్యంలో ఈ కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతుంది. స్వర్ణాంధ్ర సాధనకు ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. గురువారం గజపత్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో స్వర్ణాంధ్ర 2047పై గజపత్ నగరం నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రణాళికలు రూపొందించుకొని గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. అవ్వట్లేదు.
పహల్గాంలోని ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి నివాళిగా కురుపాంలోని వైసీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విచక్షణ రహితంగా అమాయకులపై కాల్పులు జరిపి వారి మరణానికి కారణమైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో వైసీపీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి నివాళిగా మెయిన్ రోడ్డు నుండి రావాడ జంక్షన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శెట్టి పద్మావతి మాట్లాడుతూ విహారయాత్రకు వెళ్లిన అమాయకులైన టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గొర్లి సుజాత, ఉప సర్పంచ్ ఆది, శెట్టి నాగేశ్వరరావు, సర్పంచ్ సుజాత, షేక్ నూరెల్లా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోకోస్ యాప్ ద్వారా స్వయం సహాయక గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలను ఒకే వేదికపై చేర్చి వాటి స్థితిగతులను మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని డిఆర్డీఏ ఏపీడీ సావిత్రి అన్నారు. గురువారం బీసీ కాలనీలో లోకోస్ యాప్పై శిక్షణ తరగతులు నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో ఉన్న మహిళా ప్రాంగణంలోని జిల్లా సమాఖ్య సమావేశ మందిరంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు లోకోస్ యాప్పై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ సావిత్రి మాట్లాడుతూ స్వయం సహాయక గ్రామ సంఘాలు, మండల సమాఖ్యల వివరాలు ఇప్పటివరకు రాష్ట్రంలో ఉండే యాప్లో, అదేవిధంగా ఆఫ్లైన్ రికార్డులో మాత్రమే ఉండేవన్నారు. ఇప్పుడు నేషనల్ లైవ్లీవుడ్ మిషన్ ద్వారా పరిగణించడం జరుగుతుందన్నారు. దీని ద్వారా స్వయం సహాయక గ్రామ సంఘాలు మరియు మండల సమాఖ్యల సమాచారాన్ని లోకోస్ యాప్లో నిక్షిప్తం చేయడం జరుగుతుందన్నారు. దీని ద్వారా ఇప్పటివరకు ఆయా సంఘాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క పొదుపులు, అప్పులు, అదేవిధంగా ఆయా సంఘాలు ఏ జీవనోపాధులు చేసుకుంటున్నాయనే విషయాలతో పాటు ఆయా సంఘాల ప్రతినిధులు, సభ్యులు ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకున్నది, ఎన్ని సమావేశాలకు హాజరయ్యారు అనే విషయాలు ఆన్లైన్ ద్వారా ఈ యాప్లో నిక్షిప్తమవుతాయని తెలిపారు. నాన్ మోడల్ మండలాలు ఏ విధంగా ఈ లోకోస్ యాప్ ఎలా ఉపయోగించుకోవాలనే విషయంపై టీటీడీసీలో నేటి నుండి 6 రోజులు గ్రామ స్థాయిలో ఎవరైతే వివోఏలుగా ఉన్నారో వారిని టీఓటీలుగా తీసుకుని శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని ఏపీడీ సావిత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం విశ్వేశ్వరరావు, శిక్షకులు రమణ, దుర్గాప్రసాద్, సుమారు 300 మంది టీఓటీలు పాల్గొన్నారు. మహిళా ప్రాంగణ దగ్గర ఉండే టీటీడీసీలో ట్రైనింగ్లు జరుగుతున్నాయి ఎస్ఎస్జి చూసే వివోఏలకి. ఈ ట్రైనింగ్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి లోకోస్ యాప్ అని ఎన్ఆర్ఎల్ఎం ద్వారా ఈ యాప్ ఇవ్వబడుతుంది. అందులో స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి వివరాలన్నీ ఇంతవరకు మన రాష్ట్రంలో ఉన్న యాప్, అదేవిధంగా మన ఆఫ్లైన్ రికార్డుల్లోనే ఉండేది. ఇప్పుడు దీన్ని ఎన్ఆర్ఎల్ఎం కింద, నేషనల్ లైవ్లీవుడ్ మిషన్ కింద మనకి ఇప్పుడు చూడబడడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఈ సంఘాల తాలూకా డేటా అంతా ఆ యాప్లోని మనం క్యాప్చర్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే ఆ సంఘాలన్నీ కూడా సిన్స్ ఇన్సెప్షన్ ఇప్పటి వరకు ఏ రకంగా ఉన్నాయి, వాటి పొదుపులేంటి, వాటి అప్పులేంటి, అవి ఆ సంఘాలు ఏమేమి జీవనోపాధులు చేసుకుంటున్నాయి, ఆ ఎన్నిసార్లు వాళ్ళు మీటింగ్కి అటెండ్ అవుతున్నారు, మీటింగ్ హాజరు ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో వచ్చేస్తాయి. ఇది మనకిచ్చిన యాప్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ నుంచి డిసెంబర్ వరకు మోడల్ మండలాలు, నాన్ మోడల్ మండలాలను కూడా మనం కొన్ని ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ కాన్సెప్ట్లో చేసుకోవడం జరిగింది. మన జిల్లా వరకు, విజయనగరం జిల్లా వరకు వచ్చేసరికి 14 మండలాలు మోడల్ మండలాలు ఉన్నాయి, 13 మండలాలు నాన్ మోడల్ ఉన్నాయి. మనం ఈ బిఫోర్ దట్ 14 మండలాలు చేసుకోవడం జరిగింది. ఈ 14 మండలాలు ఏంటంటే డిసెంబర్ నెలాఖరు వరకు ఏదైతే డేటా మనం క్యాప్చర్ చేసామో అప్పటి వరకు డేటా చేసేసి జనవరి నుంచి అన్నీ కూడా వాటిని లైవ్ మీటింగ్స్ కింద కొట్టాలి. అంటే డిసెంబర్ వరకు డేటాని ఓవరాల్గా యాప్లో అప్లోడ్ చేసి జనవరి నుంచి లైవ్ మీటింగ్స్ దగ్గర కూర్చుని కొట్టినట్టయితే ఆ డేటా అంతా ఏ నెల కానెల ఇప్పుడు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇదే నాన్ మోడల్ మండలాలకు వచ్చేసరికి అవి ఇప్పుడు ఆ మండలాలకి ఇప్పుడు టీటీడీసీలో ట్రైనింగ్ జరుగుతుంది. ఈ 6 రోజులు రోజుకి 4 మండలాలు చొప్పున 2 బ్యాచ్లు చేసి ట్రైనింగ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి ట్రైనింగ్లకు కూడా వివోఏలు ఎవరైతే ఉన్నారో మన గ్రామ స్థాయిలో ఆ వివోఏల నుంచి టీఓటీలుగా మనం తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఆఫీస్లో ఉన్న స్టాఫ్ ఎవరైతే ఏపీఎంస్, సీసీలు ఉన్నారో వాళ్ళలో కొంచెం పొటెన్షియాలిటీ ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని టీఓటీలుగా ఈ ట్రైనింగ్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ ట్రైనింగ్ ద్వారా ఏమవుతుందంటే వీళ్ళు నాన్ మోడల్ మండలాల వాళ్ళందరూ మార్చ్ ఎండింగ్ వరకు ఉన్న డేటాని క్యాప్చర్ చేస్తారు. ఏప్రిల్ అంటే ఈ నెల నుంచి లైవ్ మీటింగ్స్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఏ నెల కానెల మీటింగుల తాలూకా డేటాని మనకు ఆన్లైన్లో చేయడానికి వీలవుతుంది. దీంట్లో భాగంగా ఈ ట్రైనింగ్స్ అన్నీ కూడా మనం ఈ 25, 26 తేదీల కల్లా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు,
మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచేయండి. జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి కార్మికులకు నష్టం చేసే మెమోను రద్దు చేసి సంక్షేమ పథకాలు గత మాదిరిగా అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు ద్వారా అనేక సంవత్సరాలుగా అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపేస్తూ గత వైసీపీ ప్రభుత్వం మెమో జారీ చేసిందని ఆరోపించారు. ఫలితంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు అన్ని రాష్ట్రాల్లో బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. మన రాష్ట్రంలో మాత్రం 1214వ మెమో ఇచ్చి అమలవుతున్న సంక్షేమ పథకాలు ఆపివేశారని అన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వ పెద్దలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ ను వెంటనే విడుదల చేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పనిమిట్లు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రమాదంకు గురైన కార్మికులకు ఎక్స్గ్రేసియో 5 లక్షలు ఇవ్వాలని, సిమెంట్, ఐరన్, పిక్కా వంటి వాటిపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్ కుమార్, సతీష్, ఎర్రిబాబు, పైటిరాజు, సత్యం, అప్పన్న, దేవుడు, అప్పలనాయుడు, బాబ్జీ, అప్పయమ్మ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు పోరాడి సాధించిన సంక్షేమ బోర్డుని ఏదైతే 2019 ఎన్నికలు జరిగాయో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 12-14 తీసుకొచ్చి సంక్షేమ పథకాలన్నీ కూడా ఆఫ్ చేయడం అయింది. ఏదైతే అయిపోయిందో కార్మికులు చాలా నష్టపోతున్నారు. కూటమి ప్రభుత్వం కూడా పాదయాత్రలో తిరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మేము కానీ కలిసినట్లయితే సంక్షేమ బోర్డుని మళ్ళీ యథాతథంగా మేము నడిపిస్తాం. ఇప్పుడు 10 నెలలు అయినా కనీసం బిల్డింగ్ కార్మికుల సమస్యల కోసం పట్టించుకోవడం లేదు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్స్ ముందు భవన నిర్మాణ కార్మికుల ధర్నా జరుగుతుంది. అలాగే విజయనగరంలో కూడా కలెక్టర్ ఆఫీస్ ముందుని ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ భవన నిర్మాణ కార్మికులకి మా కూటమి ప్రభుత్వం అధికారానికి వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. హామీ ఈ రోజుకి గాల్లో ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేసి సంక్షేమ బోర్డుని పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటియుగా భవన నిర్మాణ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నారు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని చెప్పేసి ఈ సందర్భంలో కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక పరిపాలనా వ్యవస్థలో పంచాయతీరాజ్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్లో నిర్వహించిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 24న నిర్వహించే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం విజయనగరం జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక పరిపాలనా వ్యవస్థలో పంచాయతీరాజ్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడం, సామాజిక సాధికారత సాధించడంలో వీటి పాత్ర అపూర్వమని తెలిపారు. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని 40వ నిబంధన పంచాయతీరాజ్ వ్యవస్థకు బలమైన పునాది వేసిందని,
దేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో ఉందని వివరించారు. అందులో గ్రామస్థాయి గ్రామ పంచాయతీ, మధ్యస్థాయి మండల పరిషత్, ఉన్నత స్థాయి జిల్లా పరిషత్ లాంటి ముఖ్యమైన భాగాలుగా పనిచేస్తున్నాయని తెలియజేశారు. పంచాయతీరాజ్ దినోత్సవం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజాప్రతినిధులుగా ఉండడం నేను కానీ, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ, లేదు ఒక మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా కానీ, లేదు ఒక జెడ్పీటీసీ సభ్యుడిగా కానీ, లేదు ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, మేమందరం కూడా ఎన్నుకోబడిన వాళ్ళని. ఈ వ్యవస్థలో, ఈ పంచాయతీ వ్యవస్థలో మాకు ఇలాంటి అవకాశాన్ని ఒక చట్ట సవరణ ద్వారా మేము రావడం, దీన్ని మేము పూర్వజన్మ సుకృతంగా ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటాం. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఒక నానుడు ఉంది, నువ్వు పార్లమెంట్ సభ్యుడు అవ్వగలమేమో కానీ నువ్వు గ్రామ పంచాయతీ సర్పంచ్ అవ్వడం చాలా కష్టం అంటారు. కారణం, ఒక గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ఆ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజల తాలూకా మన్ననలు పొందడం, వారి ద్వారా అధికారాన్ని సంక్రమించడం, వారికి నేరుగా వారికి సేవ చేసే భాగ్యం ఈ చట్టం, రాజ్యాంగం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే ఈరోజు ప్రత్యేకంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకోండి అని చెప్పి మరి జాతీయ స్థాయిలో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు దీన్ని ప్రవేశపెట్టడం, పివి నరసింహారావు గారు వచ్చి ఈ చట్ట సవరణ తీసుకురావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి సంవత్సరం మనం చేస్తూ పోతా ఉన్నాం. ఇందాడే మా డిప్యూటీ గారు చెప్పారు, గతంలో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలా ఏర్పడింది, దీనికి ఎవరెవరు ఈ కమిటీ సూచన చేశారని చెప్పొచ్చారు. కానీ ఈరోజు ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వాలు ఏర్పడుతున్నప్పుడు కూడా ప్రజలు ఒక శాసనసభ్యుడి దగ్గరకో, ఒక పార్లమెంట్ సభ్యుడి దగ్గరకో ఎన్నిక కాబడిన ప్రజలకు ఏదైనా అవసరం వచ్చిందంటే, అమ్మ మా పంచాయత్ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళాలనో, లేదు మా ఎంపీపీ గారి దగ్గరికి వెళ్ళాలనో, మా జెడ్పీటీసీ గారి దగ్గరికి వెళ్ళాలనో, మా జిల్లా పరిషత్ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళాలనో ఆలోచన కూడా ఈరోజు కలగడం, మరి ఈ చట్ట సవరణ ద్వారా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుని మనం చాలా గౌరవంగా భావిస్తూ ఇవాళ ప్రజా జీవితంలో ఇవాళ పంచాయతీరాజ్ దినోత్సవంలో మనం పాల్పంచుకోవడం. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎందుకంటే ఈ జిల్లా పరిషత్ చైర్మన్ విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎంతోమంది మహనీయులు దీంట్లో పనిచేశారు. వ్యవస్థలోనే రావడం అనేది ఒక అవకాశం రావడం చాలా అరుదు. ఆ అరుదుని నేను కానీ, నా తోటి జెడ్పీటీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు కానీ, నా తోటి సర్పంచులు కానీ, వార్డు మెంబర్స్ కానీ, వాళ్ళు నా ముందున్న వారి మహిళలు కానీ, అందులో ముఖ్యంగా 50% మహిళల్ని మరి గత ప్రభుత్వంలో మేమందరం కూడా ఖచ్చితంగా 50% మహిళలు ఉండాలని చెప్పి ఆ రోజు 33% మహిళల్నే చట్టసభల్లో తీసుకొద్దాలన్నా, మరి గత ప్రభుత్వంలో 50% మహిళలతో ఈరోజు చట్టసభల్లో అందరూ కూడా ప్రతి దగ్గర కూడా మహిళలు ఉండడం, ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో వాళ్ళందరూ ప్రజాప్రతినిధులుగా ఉండడం చాలా గర్వకారణంగా నేను భావిస్తూ, రెండోది ఇవాళ ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ తన ప్రజలకు ఏదైనా కావాలన్నా, తన గ్రామానికి ఏమైనా కావాలన్నా ఇవాళ నిధులు నేరుగా ఆయనకి ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు చట్ట సవరణ ద్వారా రాజ్యాంగం కల్పించినకు, నీ గ్రామ పంచాయతీలు ఏదైనా ఆదాయ వనరులు ప్రభుత్వానికి చేకూరే ఆదాయ వనరులు ఉంటే దాంట్లో కొంత భాగస్వామ్యాన్ని, కొంత శాతాన్ని నేరుగా గ్రామ పంచాయతీ కల్పించి మీరు ఆర్థికంగా పరిపుష్టి కండి, మీరు మీ స్వయం పరిపాలన చేసుకోండి అని చెప్పి కలిగించిన పంచాయతీరాజ్ గొప్ప చట్టం. ప్రభుత్వాలు అభివృద్ధి చేసేది ఒక మార్గం అయితే, ఒక పంచాయతీ వ్యవస్థలో గ్రామ పంచాయతీ పరంగా కానీ, లేదు జిల్లా పరిషత్ ద్వారా కానీ, మండల పరిషత్ ద్వారా కానీ మనం మన నిధులతో అభివృద్ధి చేసేది కూడా సరిసమానంగా ప్రజలకు అభివృద్ధి అందుతూ ఉంటుంది. ఈ వ్యవస్థ ఎప్పుడు కూడా పటిష్టంగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఈ పటిష్టంలో ఉన్న ప్రజాప్రతినిధిగా మన బాధ్యతగా ఎప్పుడు కూడా మనకి ఏదైతే బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని నిర్వర్తించాలని. పంచాయతీరాజ్ దినోత్సవం అంటే ఇవాళ గ్రామాల అభివృద్ధికి ఒక మంచి తునక లాంటి మంచి రోజులు ఇవాళ. ఇలాంటి రోజులో మనందరం భాగస్వాములైనందుకు ముఖ్యంగా మా కార్యక్రమాన్ని చేసిన మా జిల్లా పరిషత్ సీఓ గారికి, సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకించి మా అధికారులందరూ, మా సీఓ గారిని, ఇతర సిబ్బంది అందరికీ కూడా మా జిల్లా పరిషత్ ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంకా మరింత
ఇలాంటి స్ఫూర్తితో మరింత బాగా పనిచేసి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ జిల్లాలో ఇంకా మరిన్ని అవార్డులు రావాలని, వారు ఎప్పుడు కూడా వారి తాలూకా పనితీరుతో ఇంకా మంచిగా ముందుకు పోతారని చెప్పి వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి అందరూ కూడా పేరు పేరున దీంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకించి మా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రజా అవసరాలను తీర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. తూర్పు కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ పాలవలస యశస్వితో కలిసి నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, తూర్పు కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ పాలవలస యశస్వి కలిసి వీటి అగ్రహారం బీసీ కాలనీ వద్ద వాటర్ ట్యాంక్ పైప్లైన్, ఇంటర్ కనెక్షన్లు మరియు పైప్లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1,46,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన పనులను ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించి స్థానిక ప్రజలకు దాహార్తి సమస్యను తీర్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే వీటి అగ్రహారంలో బీసీ కాలనీ ఏర్పాటైందన్నారు. ఆ తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి ఒక్కొక్కటి పరిష్కరించామని, తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం అందరికీ మంచినీరు అందే విధంగా చర్యలు చేపట్టామన్నారు. తూర్పు కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ పాలవలస యశస్వి మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చే బృహత్తర కార్యక్రమాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నలనయ్య, సహాయ కమిషనర్ కె అప్పలరాజు, స్థానిక కార్పొరేటర్ కడియాల రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ కర్రోతు నరసింగరావు, టీడీపీ నాయకులు కంది మురళీనాయుడు, బొద్దల నరసింగరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలోని పూల్బాగ్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వద్ద కొలువై ఉన్న 60 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్షికోత్సవం ఏప్రిల్ 27న నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్ధాంతి తెలిపారు. గురువారం దేవాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళల కానాచిగా ప్రసిద్ధిగాంచిన విజయనగరంలో 60 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి భారతదేశ చరిత్ర పుటలలో స్థానం సంపాదించిందన్నారు. వార్షికోత్సవం సందర్భంగా లోక కళ్యాణార్థం ఈ నెల 27న స్వామివారి 60 అడుగుల విగ్రహానికి ఉదయం నుండి పాలాభిషేకం, ప్రత్యేక పూజలు జరుగుతాయని, ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు పొందవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు బేతా కృష్ణారావు, కార్యదర్శి ఇసరపు వెంకట శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బెహరా కూర్మారావు, ధన్నాన రామమూర్తి, కోశాధికారి వారణాసి సతీష్ కుమార్, అర్చకులు శ్రీనివాస శర్మ, సభ్యులు సముద్రాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం దేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. అటువంటి మహత్తరమైనటువంటి చరిత్ర కలిగిన మన విజయనగరంలో దేశంలో అత్యంత ఏకైక పొడవైన సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహం విజయనగరం పూల్బాగ్ సెంటర్ లక్ష్మీ గణపతి కాలనీలో స్వయంభూగా వెలసిన శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో నిర్మాణం జరగడం చాలా ఆనందం. ఇటువంటి మహత్తరమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఎత్తైన విగ్రహం ఆదివారం 27వ తారీఖు వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఆ రోజు ప్రత్యేకంగా పాలాభిషేకం అనేది పెట్టాం. భక్తులందరూ కూడా స్వయంగా వచ్చి పాలాభిషేకం చేయొచ్చు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొంటే ఆ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహానికి ప్రత్యేకంగా అనుగ్రహ పాత్రులవుతారని నా ఉద్దేశం. అందరూ తప్పకుండా రండి. ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్థులయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శరవణ బాబా. జీడి పిక్కల కొనుగోలు కేంద్రాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. మన్యం జిల్లాలో జీడి పిక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయని వాటిని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామంలో వెలుగు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి జీడిపిక్కల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా వందన్ వికాస్ కేంద్రాలను ప్రవేశపెట్టాయన్నారు. గిరిజనులు పండించే పంటలు గిరిజనుల వద్ద దళారులు తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో గిరిజనులు పండించే పంటలకు మార్కెట్ ధర కంటే రూపాయి లేదా ₹2 మద్దతు ధర వచ్చేటట్టు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులే ఒక వ్యాపారవేత్తగా మారాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. గిరిజనులు పండించే చింతపండు, కొండచీపుర్లు, పసుపు, నేలవేము, కుంకుడు, ఉసిరి, తేనె మొదలగు అటవీ ఉత్పత్తులు వీడీవీకే మరియు గిరిజన కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తుందన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జీడిపిక్కలు వీడీవీకే ద్వారా నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని గిరిజనులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ కన్వీనర్ కడ్రక మల్లేష్, వెలుగు ఏపీఎం రామకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, గిరిజనులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిని కూటమి పార్టీ నేతలు ఖండించారు. జనసేన ఆధ్వర్యంలో విజయనగరంలోని కోట జంక్షన్ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులను కేంద్ర ప్రభుత్వం తగిన రీతిలో శిక్షించాలని కోరారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి విచారకరమని, దుండగులను కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. విజయనగరంలోని కోట జంక్షన్ వద్ద పర్యాటకులపై దాడికి నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పర్యాటకులపై దాడి అతి హేయమైన చర్య అని అన్నారు. వేసవిలో అందమైన ప్రాంతంలో ఆహ్లాదంగా గడపాలని వెళ్లిన పర్యాటకులపై ఉగ్రమూక విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఘోరంగా చంపడం అత్యంత బాధాకరమని, దుండగులను కేంద్ర ప్రభుత్వం అతి కఠినమైన రీతిలో శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఇన్ఛార్జ్ పాలవలస యశస్వి, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెహల్గాంలో ఒక టెర్రరిస్ట్ అటాక్ అనేది జరగటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు మనం ఒక సివిలైజ్ సొసైటీలో ఉన్నాం. మనం ఒక పాజిటివ్ విధానంగా గ్లోబల్ పీస్తో మన రాష్ట్రమే కాదు మొత్తం గ్లోబ్ చుట్టూ కూడా ఒక పీస్ఫుల్ విధానంగా మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడు అయితే ఈ ఇన్నోసెంట్ టూరిస్ట్ని ఎక్స్ట్రీమిస్ట్ టెర్రరిస్ట్ వచ్చి అటాక్ చేయటం జరిగింది. అయితే ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు గ్లోబల్ పీస్ గురించి మాట్లాడే తరుణంలో ఇది జరగటం అనేది తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఏదో ప్రశాంతంగా కాస్త ఈ స్ట్రెస్ లైఫ్ నుంచి కుటుంబాలతో సమ్మర్ వెకేషన్లో వెళ్ళిన ఒక 28 మందిని ఘోరంగా మగవాళ్ళని ప్రత్యేకించి ఈ దాడులకి గురి చేసి మరి వాళ్ళ ప్రాణాలు తీయడం అనేది చాలా బాధాకరమైనది. వాళ్ళని గుర్తించలేనంత ఘోరంగా దాడులు చేయడం చాలా బాధాకరమైనది. దేశభక్తి అన్నది ప్రేమతో, భావంతో, త్యాగంతో చేయాలి తప్ప చాలా ఘోరమైన ఇన్సిడెంట్. దీన్ని అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ఖండిస్తున్నాం. ఖండించడమే కాదు, ఇకపై ఇలాంటి చర్యలు జరగకుండా నరేంద్ర మోడీ గారు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రత్యేకించి కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాడిలో మరణించినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, అలాగనే కూటమి సభ్యుల తరఫున కూడా మా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం. పూర్తి స్థాయిలో దేశ రక్షణ వ్యవస్థతోటి అక్కడ సమీక్షలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వారికి అర్థమయ్యే భాషలో వారికి సమాధానం చెప్పడం అయితే జరుగుతుంది. ఇందులో ఎటువంటి వెనకాడుగేసే ప్రసక్తే లేదు. యావత్ భారతదేశం కూడా ఈరోజు ఈ దాడిని ఖండిస్తున్నది. ఈ విధంగా ఎవరైతే కుటుంబాలు అసూలు బాసిన కుటుంబాలు ఉన్నాయో వారికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని మరొకసారి తెలియజేస్తూ వారికి కన్నీటి వీడ్కోలను కూడా మేము ప్రకటిస్తున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిని ఖండించిన ప్రజా సంఘాలు, నేతలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు. ఉగ్రవాదులపై ప్రతిచర్య కఠినంగా ఉండాలని డిమాండ్. జిల్లాలో ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. సుపరిపాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థది కీలక పాత్రని వ్యాఖ్యానించిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి. గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్న ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి. ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరచుకోవాలని గిరిజనులకు పిలుపు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.